ఆవు ముందు ఎందుకు నమస్కారం చేయాలి అంటారు మన పెద్దలు. కేవలం పరంపర కాదు, ఇది పవిత్ర శాస్త్రాచారం. గరుడ్ పురాణం చెబుతోంది, గోవు శరీరంలో అన్ని దేవతల నివాసం ఉంది. గోమాత పాదాలలో లక్ష్మీదేవి. వీటిపై నమస్కారం చేయడం అంటే అన్నింటికన్నా శ్రేష్ఠమైన అభివందన్. ఆవు తల్ దగ్గర బ్రహ్మ, కుమెన్ దగ్గర శివుడు, వెంట్కలసే రోమాలలో వేదాలు. ఇవి గోవు శరీరంలోని దివ్య నివాసాలే. ఆహు పాదాలకు నమస్కారం అంటే ధర్మానికి, దయకి, సంపదకి, భక్తికి నమస్కారం చెయ్యడం. ఆహు దగ్గర నమస్కారం అంటే దేవతల సమ్మేళనానికి నమస్కారం. ఇది కేవలం జంతువు కాదు, జీవన్ దేవత. గోవు ఎట్ర తలోంచితే ఆకలికి అన్నం కాదు, మనసుకు మానవత్వం లభిస్తుంది.